వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. మీరు చూస్తున్నారు నార్త్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి కాప్రాలో ఈసీఎల్ నుంచి 5 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్. ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రమోషన్స్ గురించి కూడా మీ ఎంక్వైరీస్ ఏమైనా కూడా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు ఏరియల్ వ్యూస్ చూపిస్తూ ప్రమోషన్స్ కూడా మీ ప్రాపర్టీస్ని నా ఛానల్లో ప్రమోట్ చేయగలుగుతాను. కాబట్టి కన్సిడర్ చేసి నన్ను కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్, లొకేషన్, అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో పూర్తిగా ఇస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అడిషనల్ ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన దగ్గర ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 160, 180, 200 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి మీ ఎంక్వైరీస్ తోటి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇక మనం డిలే చేయకుండా మనకి ఈ ప్రాపర్టీ అంతా టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది 32/45 డైమెన్షన్స్తో ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఎలివేషన్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది. రోడ్ ఫేసింగ్ 32 వచ్చి డెప్త్ వచ్చి 45 ఫీట్ డైమెన్షన్స్తో వస్తుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. మనకి మున్సిపల్ వాటర్, అదేవిధంగా సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు మీరు, మొత్తం సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. మెయిన్ రోడ్కి కూడా దగ్గరలోనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు చూడొచ్చు, కార్ పార్కింగ్ కూడా చేసింది ఓనర్ది. సో ఓనర్ కూడా ఈ విధంగా ఎక్స్యూవీ అయితే వాళ్ళది పార్క్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఇంటి బయట కూడా ఒక కార్ పార్క్ చేసుకున్న లారీ వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక కార్, ఇదిగోండి ఇక్కడ ఒక కార్ పెట్టుకున్నా కూడా డీసీఎం వెళ్ళి అలా సిమెంట్ అన్లోడ్ చేస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మీరు ర్యాంప్ కూడా గమనించవచ్చు. మనకి సీసీ రోడ్స్ కూడా అన్నీ వచ్చాయి కాబట్టి ర్యాంప్ కూడా చాలా కంప్లీట్గా మంచిగా చేశారు. ఈజీగా కారు లోపలికి కానీ బైక్ కానీ లోపల పెట్టుకోవడం చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు, చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు ఇస్తున్నారు. మనకి ప్రైస్ కూడా ఇది 1,55 lakhs చెప్తున్నారు. కాబట్టి మీరు చూడొచ్చు, మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా మొత్తం గ్రానైట్ తోటి ఇచ్చారు. టైగర్ ఐ గ్రానైట్, ఇంకా సిల్వర్ కలర్ది ఇచ్చారు. గేట్ కూడా మనకి స్కాన్ కట్ అయ్యి, లేజర్ కట్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి వచ్చాను, మీరు గమనించవచ్చు. పార్కింగ్ స్పేస్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. బయట ఎలా కార్ పార్క్ చేసుకున్నామో లోపల కూడా అదే కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాచ్ బ్యాక్ అయినా కూడా పార్క్ చేసుకున్న తర్వాత ఇంకో 2 వీలర్ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు గమనిస్తే మనకి ఇక్కడ బోర్వెల్ అయితే వచ్చింది, అండర్ గ్రౌండ్ వాటర్. మనకి బోర్వెల్ అనేది 800 feet దాకా డిగ్ చేశారు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది 4,500 liters దాకా స్టోరేజ్ అయితే వస్తుంది. మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ మీరు చూడొచ్చు. మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా వచ్చింది, చాలా బాగా వస్తుంది. స్పేస్ అనేది 3 feet దాకా కూడా వస్తుంది. అదేవిధంగా సౌత్ సైడ్ కూడా మీరు గమనిస్తే, మనకి సౌత్ సైడ్ కూడా గమనిస్తే మీరు చూడొచ్చు, ఈ విధంగా 18 inches దాకా 1.5 feet దాకా స్పేస్ అయితే వస్తుంది. నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఎలా వచ్చింది అనేది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు చూడొచ్చు, లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకవేళ వాష్ ఏరియా యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. మనకి ఎలక్ట్రిసిటీ పోర్ట్స్, అదేవిధంగా వాటర్ కనెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ రెంటల్ పోర్షన్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ రెండు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిసి రెంట్కి ఇస్తే మనకి 25,000 to 28,000 దాకా ఈజీగా రెంట్స్ అయితే వస్తాయి. నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్ మీరు చూడొచ్చు, మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. బెడ్రూమ్, మనకి లివింగ్ రూమ్ అనేది మీరు చూడొచ్చు. టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు సౌత్ సైడ్ మనకి. అదేవిధంగా ఇక్కడ వైపు కూడా, ఇటువైపు కూడా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇటువైపు మీరు ఫేస్ చేసి కూర్చోవాలనుకుంటే అటువైపు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్ మనకి ఈ విధంగా స్పేషియస్గా అయితే వచ్చింది. 4 tables యూస్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ వాష్ యూనిట్ కూడా ఇక్కడ వస్తుంది. ముందుగా ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ తీసుకొని వెళ్ళి కిచెన్ రూమ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. కిచెన్ రూమ్ మీరు చూడొచ్చండి, మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా మొత్తం L ప్లాట్ఫామ్తో వచ్చింది. నేను లైట్స్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో లైట్స్ వేసిన తర్వాత ఇలా వస్తుంది, మీరు చూడొచ్చు. వుడ్ వర్క్ అంతా చేయించుకున్న తర్వాత కూడా చాలా బాగా వస్తుంది. మనకి సౌత్ సైడ్లో ఒకటి 3x3, అదేవిధంగా ఈస్ట్ సైడ్లో ఒకటి 2x3 డైమెన్షన్స్తో
విండోస్ అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు. యూపీవీసీ విండోస్ అయితే వచ్చింది. వాటర్ ప్యూరిఫైయర్ కానీ చిమ్నీ కానీ పోర్ట్స్ అయితే ఆల్రెడీ ఇచ్చారు, మీరు అది కూడా గమనించవచ్చు. ఇక్కడ వచ్చింది, అదేవిధంగా పైన కూడా వచ్చింది. చాలా స్పేషియస్గా మంచిగా షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చి ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా తగినన్ని ఆల్రెడీ ఇచ్చారు. సో ఇక్కడ నేను కిచెన్ నుంచి పూజా రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. పూజా రూమ్ కూడా చూడొచ్చు మీరు. ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది, చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ రెండు అటాచ్ టాయిలెట్ బాత్స్తో ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఫ్లోరింగ్ కూడా గమనించవచ్చండి. మనకి ఫ్లోరింగ్ అనేది 2.5 by 5 feetతో ఉన్న టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో మనకి 2x4 టైల్స్ యూజ్ చేసి మనకి రూఫ్కి టచ్ అవుతూ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. ఇంకా లైట్స్ ఫిట్ కాలేదు, సో లైట్స్ కూడా ఫిట్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు, మనకి సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో, అదేవిధంగా వెస్ట్ సైడ్లో ఒకటి 1x4, 1.5x4 డైమెన్షన్స్తో ఉన్న విండో అయితే వస్తుంది. అల్మారా స్పేస్, షెల్ఫ్స్ అన్నీ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా 2.5 by 5 feet టైల్స్తో కూడా చాలా బాగా వస్తుంది, మీరు చూడొచ్చు. రూమ్ కూడా సైజ్ చాలా బాగుంటుంది. నేను మీకు కుదిరితే ఫ్లోర్ ప్లాన్ కూడా నేను మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి అటాచ్ టాయిలెట్ బాత్ మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా వస్తుందండి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, ఈ విధంగా అటాచ్ చేసి చాలా బాగా వస్తుంది. వాష్రూమ్స్లో కూడా అన్ని డైవర్టర్స్ ఫిట్టింగే వస్తుంది, మీరు చూడొచ్చు. అన్ని డైవర్టర్స్తో ఫిట్ చేశారు, సో చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు మీరు పార్కింగ్ స్పేస్ చూడొచ్చు. మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు ప్రమోషన్స్ కోసం చూస్తుంటే ప్రమోషన్స్ గురించి కూడా నేను ఎంక్వైరీ చేయొచ్చు. నేను మీకు లొకేషన్ ఏదైనా పర్వాలేదు, నాకు కాంటాక్ట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేస్తే నేను తప్పకుండా ఎంక్వైరీ సపోర్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఛానల్లో మొదటిసారి వచ్చినా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటుంది. సో లొకేషన్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి, మీరు చూడొచ్చు. ఈ విధంగా వస్తుంది, 32 by 45 డైమెన్షన్స్ కాబట్టి రోడ్ ఫేసింగ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. బాల్కనీ స్పేస్ కూడా చాలా వచ్చింది, చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 18 feet దాకా వచ్చింది. ఇంటి ముందు సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి. మన కార్ కూడా మనం మొత్తం కంప్లీట్గా మన పార్కింగ్ స్పేస్లోనే పెట్టుకున్నాం, మీరు అది కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు హాల్ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. హాల్ మీరు చూడొచ్చు అండి, ఆల్మోస్ట్ 20 feet వచ్చిందండి. లివింగ్ స్పేస్ అనేది చాలా బాగా వచ్చింది. 32 by 45 డైమెన్షన్స్, డెప్త్ వచ్చి 45, సో చాలా మంచి డైమెన్షన్స్ నార్త్ ఫేస్కి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి హాల్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు లివింగ్ రూమ్లో చూపిస్తున్నాను. మనకి లివింగ్ రూమ్లో ఒకటి ఈస్ట్ సైడ్ ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా మెయిన్ డోర్ పక్కన విండోస్ కూడా వచ్చాయి. సో ఇదంతా సిట్టింగ్ స్పేస్ లాగా వస్తుంది, మొత్తం ఎల్ షేప్లో ఇదంతా సిట్టింగ్ స్పేస్ లాగా వస్తుంది. అట్లీస్ట్ 5 to 6 members కూర్చునే స్పేస్ వచ్చి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది, చాలా బాగా వస్తుంది. ప్లానింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయనేది కూడా చూపిస్తాను మీకు. ఈస్ట్ సైడ్ మీరు చూడొచ్చు, మనకి ఈస్ట్ సైడ్ ఈ విధంగా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది. ఓన్లీ 10 to 15 days లోపల ఇది హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు. కాబట్టి మీకు ఈ ఇల్లు సూటబుల్ అవుతే మీరు తప్పకుండా వచ్చి ఒకసారి ఇల్లు చూసుకొని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. లోన్ కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్కి 80%, 85% వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు మీ ఎంక్వైరీస్తో కాల్ చేయండి. ఇప్పుడు నేను మీకు కింద చూపించినట్టు కిచెన్ రూమ్ కింద కంటే ఇంకా చాలా పెద్దగా వచ్చింది. అదేవిధంగా ఎల్ ప్లాట్ఫామ్తో చాలా బాగా వచ్చింది. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మనకి కిచెన్స్ కూడా కింద 3x3 ఇంకా 2x3 వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం 4x3 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. డే లైట్ కండిషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చిమ్నీకి ప్యూరిఫైయర్కి కూడా పోర్ట్స్ బాగా వచ్చి ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది, మీరు చూడొచ్చు ఈ విధంగా. అదేవిధంగా పూజా గది కూడా మీరు చూడొచ్చు. కింద లాగానే మనకి ఒకరు కూర్చొని పూజ చేసుకునే స్పేస్ అయితే వస్తుంది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వస్తాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనకి డైనింగ్ రూమ్ సేమ్ కింద ఎలా వచ్చిందో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది. బెడ్రూమ్ సైజెస్ కానీ వేరే ఏదైనా ఏమి చేంజెస్ లేవు. బెడ్రూమ్ సైజెస్ కూడా మీరు చూడొచ్చు. కింద కంటే సేమ్ ఎలా అయితే కింద వచ్చిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఒకటి వెస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా ఫాల్ సీలింగ్ కానీ
టైల్స్ కానీ అన్నీ చాలా మంచిగా వర్క్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. కిందలాగే వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ రెండు మనకి విండోస్ వచ్చి అల్మారా స్పేస్ వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి టైల్స్ కూడా కింద ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారు. కానీ ఈ ఈ అటాచ్డ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో చాలా స్పేషియస్గా వచ్చింది. ఆల్మోస్ట్ 8x4 డైమెన్షన్స్తో వచ్చింది. కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. చాలా ప్రాక్టికల్గా కూడా ఉంటుంది. ఇంతసేపు మీరు 4 BHK ఇండిపెండెంట్ హౌస్, ఇది మనకి కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. 32x45 డైమెన్షన్స్తో టోటల్ మనకి 2900 SFTతో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఈసీఎల్ నుంచి 4.5 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. మీరు ఎలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ G+1 కానీ G+2 కానీ డ్యూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఏది చూస్తున్నా మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు సైట్ విజిట్ కూడా చేయించగలుగుతాను. మన ఛానల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రమోషన్స్ గురించి కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ ప్రాపర్టీ ఎక్కడున్నా ఏరియల్ వ్యూస్ చూపిస్తూ మోటో వ్లాగ్ చేస్తూ సైట్ వరకు చూపించి ఇంటిని కూడా డీటెయిల్గా చూపించి డాక్యుమెంట్స్ కూడా ఎలా ఉన్నాయనే దాని గురించి కూడా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నా పోర్టల్లో పెట్టగలుగుతాను. కాబట్టి మీరు నాకు కాల్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి ఎంక్వైరీ చేయొచ్చు. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.